అయితేనే ఎక్కదిగా కార్లు బంగ్లాలు ఉంటాయి. ఇక మంత్రి ప్రధానమంత్రి అయితే వామ్మో మోడీ సార్కు డిజైన్ల బట్టలు, విదేశీ టూర్లు, ఆహాహాహా ఆ సుఖమా ఆ దర్జానా. కడుపుల సల్ల గదిలకుంటా కాలుకు రాయి కూడా ఒతకబోకుండా బతుకుతాడు అని అనిపిస్తుంది కదా. కానీ అట్లా కాదుల్లా. మోడీ సార్ ప్రధానమంత్రి ఇంట్లో ఎంత కష్టపడుతున్నాడు, ఎంత గోసపడుతున్నాడు అంటే చూస్తుంటే ఏడుపే వస్తున్నది. ఆహా ఆహా మళ్ళొక పరి వెనకకు నడుముండ్రి సారు. అయ్యో కష్టం కష్టం అంటే గిదేనా కష్టము? కాళ్ళకు నొయ్యకుండా పచ్చని గజ్జె మెల్లగా నడుచుకుంటా పోతుంటే నొస్తదా? గీ నడక కష్టం అని చెప్తున్నారా అని అంటారా? ఇక చూడుండ్రి సారు, ఇన్నరు కదా మంది ఏమంటున్నారు, ఏ రాళ్ళ మీద నడుచుడంటే గింత పెద్ద రాయి కాదు, చిన్న రాళ్ళు చూసుకో. అది అబ్బా అబ్బా ఎంత తిప్పలొచ్చానో చూసినరా. రాళ్ల మీద నడవాలని చెట్టు చుట్టూ వచ్చిన రాళ్ల మీదకెళ్ళి నడుచుకుంటా పోతున్నాడు. అయ్యో అయ్యో పడగలవు సారు, పైలం పైలము. అయ్యో మళ్ళా నీళ్ళకి దిగిండు. అగో ఇంకింత చిన్న చిన్న రాళ్ల మీద చూస్తున్నారా ఎట్లా నడుస్తున్నాడు? అగో ఉరుకుతున్నాడు నింబలం సారు. అది అట్లవో. మరి మోడీ సార్కు నీళ్ళల్లా రాళ్ల మీద మట్ల మీద చెక్కల మీద నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసునా? దమ్ముంటే నేను పిట్టుకున్నానని చెప్పమని గప్పట్ల క్రికెట్ ఆడే కోహ్లీ సార్ సవాల్ వేయలేదా? ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి చుట్టుముట్టు కెమెరాలు పెట్టుకొని పిట్టుకున్నానని చెప్పిండు అన్నట్టు. కర్ణాటక ముఖ్యమంత్రికి కూడా సవాల్ వేసిండు. ఓ నాకేమైంది గట్టిగానే ఉన్నా, ముఖ్యమంత్రిని కాబట్టి ఇప్పుడు నా రాష్ట్రాన్ని పిట్టుగా చేసే పనిలో బిజీగా ఉన్నాని దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిండు మోడీ సార్కు. మరి కాదా? ఈ ఈడుల పిట్టుగుండు మెచ్చుకోవాల్సిందే గాని ప్రధానమంత్రిగా దేశాన్ని కూడా పిట్టుగా చేయాలి కదా. ఈ ఛాలెంజ్ల లెక్కనే 50K పెట్రోల్ అమ్ముకునే సవాల్ కూడా వేస్తున్నారు పబ్లిక్. అది చేయండ్రి సారు. అట్లనే ఓట్ల ముంగట చెప్పిన హామీలన్నీ చేయాలని ఛాలెంజ్ చేస్తున్నారు. దమ్ముంటే గా పనులు కూడా చేసి పక్క దేశపోళ్ళకు సవాల్ ఇస్తుండ్రి సారు. అప్పుడు గొప్పోళ్ళు అవుతారు, మీరు విదేశాలకు పోయినప్పుడు ఇంకింత ఇల్వగా ఎదుర్కొంటారు అని సలహా ఇస్తున్నారు పబ్లిక్.